తెలుగుదేశం పార్టీ ఆవిర్భావపు నేత, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహం అమీర్పేటలో ప్రతిష్టాపన జరిగిన సంగతి తెలిసిందే. ఈ విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన విషయం విదితమే. ఈ విగ్రహం అమీర్పేట చౌరస్తాలో ఉండటం పలువురిని ఆకట్టుకుంటుంది. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అన్న గౌరవ స్ఫూర్తిని దేశవ్యాప్తంగా దశ దిశల్లో చాటిన ఎన్టీఆర్ విగ్రహం రూపకల్పన చేసేందుకు దీనికి అయ్యే ఖర్చులు అన్నీ విగ్రహ ప్రదాత కాట్రగడ్డ రమేష్ అని తెలుస్తున్నది. అంతేకాదు ఎన్టీఆర్ సతీమణి బసవతారకం స్వగ్రామమైన కొమరవోలు గ్రామంలో జన్మించిన కాట్రగడ్డ రమేష్ ఎన్టీఆర్ సతీమణి బసవతారకంకు దగ్గర బంధువు. అమీర్పేటలో 40 సంవత్సరాల నుంచి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని వ్యాపార రంగంలో పేరు ప్రఖ్యాతులు గాంచిన కాట్రగడ్డ రమేష్ స్వతహాగా ఎన్టీఆర్ అభిమాని. తనకు రాజకీయాలు వాటి గురించి అవసరం లేదు, కేవలం ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతోనే ఈ విగ్రహాన్ని రూపకల్పన చేసేందుకు దాదాపు 25 లక్షల రూపాయలకు పైగా ఖర్చు వెచ్చించి చేయించారు. అయితే ఈ సందర్భంగా విగ్రహం ప్రారంభోత్సవం సందర్భంలో కనీసం ఆయన పేరును ప్రస్తావించకపోవడం విడ్డూరమే. మీడియా గాంధీ న్యూస్, అమీర్పేట నుంచి హైదరాబాద్. వింటారా?